అలిపిరి అంటే అర్థం ఎవరికైనా తెలుసా? కాలినడకన తిరుపతి నుంచి తిరుమలకు వెళ్ళడానికి తొలి ప్రవేశ మార్గం అలిపిరి. సోపాన మార్గంలో కనిపించే మొదటి ప్రదేశం ఇదే. కొందరు ఆడిప్పడి అంటారు. పడి అంటే మెట్టు, ఆడి అంటే అడుగున ఉన్న భాగం. తిరుమల కొండకు అడుగున ఉన్న పడికట్టు ప్రదేశం. కొందరు అలిపిరిని ఆడిప్పలి అంటారు. పులి అంటే చింత చెట్టు, అడుగు భాగాన కనిపించే చింత చెట్టు ప్రదేశమని భావం. వైష్ణవ క్షేత్రాల్లో చింత చెట్టుకు ప్రాధాన్యం ఎక్కువ. నమ్మాళ్వారుకు చింత చెట్టు కిందనే జ్ఞానోదయమైందని పురాణాలు చెబుతున్నాయి. కొందరు అలిపిరి అంటే అల్ప శరీరం కలవాడని అర్థమట. శ్రీవారు ఈ ప్రదేశంలో సూక్ష్మ రూపంలో ఉన్నారని భావన. అలిపిరిలోని దేవాలయం శ్రీ లక్ష్మీ నరసింహాలయం. ఈ ఆలయం పైకప్పు విడిపోవడంతో పాడైపోయింది. విగ్రహాలు శిథిలమయ్యాయి, చివరకు అదృశ్యమయ్యాయి. ఈ ఆలయంలోని శిల్పకళ, చిత్ర విన్యాసాలు చూడవచ్చు. అన్నమయ్య కాలం నాటికి ఈ ఆలయం ఉండేది. ప్రస్తుతం ఈ ప్రదేశం లక్ష్మీనారాయణ ఆలయంగా తీర్చిదిద్దబడింది. ఇక్కడ చూడదగిన బొక్కసం ఉంది. అలిపిరిలోనే వృత్తాకారపు బండ ఉంది. శిథిలాలయంలోని బండ రాగుల రాయిలా ఉంది. ఈ రెండు బండలు అలిపిరిలో చూడవచ్చు. Like and subscribe Eagle Media Works.